హీరోలు దర్శకులుగా మారుతున్నారు, దర్శకులేమో హీరోలు అవుతున్నారు, నిర్మాతలు దర్శకులు అవుతున్నారు. అలాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఒకే ప్రొఫెషన్లో ఎందుకుంటారు చెప్పండి? అందుకే వాళ్ళు కూడా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కొందరు నటనలో బిజీ అవుతుంటే మరికొందరు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నారు. మరి వాళ్ళ స్టోరీ ఏంటో చూద్దామా? అనిరుద్ధ్ను చూస్తున్నారుగా, ఇది సినిమా పాట కాదు, తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కి రికార్డ్స్తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన అరవింద్ పాట. 2014లో చనిపోయిన తన ఫ్రెండ్ అరవింద్ పేరుతోనే ఈ పాట చేశారు అనిరుద్ధ్. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన లేబుల్పై ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని డిసైడ్ అయ్యారాయన. అరవింద్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన ఒక్క రోజులోనే 5 మిలియన్స్ పైగా వ్యూస్ అందుకుంది. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కూడా వరుసగా సినిమాలు చేస్తూనే హీరోగా మారిపోయారు. ఎల్లమ్మతో తనలోని నటుణ్ణి పరిచయం చేస్తున్నారు దేవి. మరోవైపు ఈయన స్వరపరిచిన మ్యూజికల్ సినిమా సింగ్ గీతంకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తమన్ కూడా సినిమాలతో పాటు నటుడిగా బిజీ అయ్యారు. తమిళంలో ఇదయం మురళి సినిమాలో ఓ హీరోగా నటిస్తున్నారు. దాంతోపాటు మ్యూజికల్ టూర్స్ చేస్తున్నారు. సాయి అభ్యంకర్ కూడా రాకా లాంటి సినిమాలు చేస్తూ ప్రైవేట్ సాంగ్స్తో బిజీగా ఉన్నారు. జీవి ప్రకాష్ అయితే హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్గా రఫ్ వాడించేస్తున్నారు. మొత్తానికి మన సంగీత దర్శకులు అన్ని చోట్ల అదరగొట్టేస్తున్నారు.